గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న పార్లమెంటుపై జరిగిన దాడి అనొచ్చా, లేకపోతే నిరసనకారులు అనొచ్చా? నేను దాన్ని దాడిగానే పరిగణిస్తా. ఎందుకంటే పర్టిక్యులర్గా పార్లమెంటు పైన దాడి జరిగిన రోజునే వాళ్ళు ఎంచుకోవడం అనేది ఒక మెసేజ్ ఇద్దామని చూసిండ్రు వాళ్ళు. అదొక సైకలాజికల్ మెసేజ్. దీని ద్వారా ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారంటే, మీ దేశ యొక్క అంతర్గత భద్రత యొక్క డొల్లతనం మేము బయట పెడుతున్నాం. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ టు ఎనీవన్. పార్లమెంట్కే సెక్యూరిటీ లేదంటే ఆఫ్టర్ ఆల్ మీకు ఎంత అనే ఒక సటల్ మెసేజ్ని వీళ్ళు ఇద్దామని చూస్తున్నారు. ఎక్స్టర్నల్ ఫ్రంట్ లోపల ఎక్స్టర్నల్ థ్రెడ్స్ అంటే ఏంటిది? పాకిస్తాన్ నుండి వచ్చే థ్రెడ్స్, చైనా నుండి వచ్చే థ్రెడ్స్ బాగానే మిటిగేట్ చేస్తున్నారు, డీల్ చేస్తున్నారు. ఇంటర్నల్ థ్రెడ్ సంగతి ఏంటిది? ఇటువంటి సందర్భం లోపల నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్లను చాలా గొప్పగా మెచ్చుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగానైతే కన్ఫ్రంట్ చేసిరో, వేరే పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అందరు ఏకమైపోయి ఆ వ్యక్తిని దొరకబట్టిరు, కొద్దిగా కొట్టిరు. తప్పే కాదని చెప్తా. తమని తాము కాపాడుకోవడానికి ఆ ప్లేస్ లోపల నిజంగానే ఒక టెర్రరిస్ట్ వచ్చి ఉన్నా కానీ వాళ్ళు అదే రియాక్ట్ అవుతుండ్రు కావచ్చు. ఆడి దగ్గర ఏముందో ఎవరికి తెలియదు. కానీ ద వే దే రెస్పాండెడ్ చాలా బాగా రెస్పాండ్ అయినరు. అందులో రకరకాల పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, రకరకాల ఐడియాలజీలు, భావజాలాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది నా దేశానికి సంబంధించిన పార్లమెంటు, వాళ్ళందరూ నా ఎంపీలు, నా దేశానికి సంబంధించిన చట్టాలు తయారు చేసే వ్యక్తులు. వాళ్ళకే రక్షణ లేకపోతే మిగిలిన ఎవరుకున్నట్టు? ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే బయట ఎట్లాంటి మెసేజ్ వెళ్తుందంటే, అరే భారతదేశం అనేది ఒక సాఫ్ట్ స్టేట్, దీన్ని ఎక్కడైనా ఎవడైనా ఏమైనా చేయొచ్చు. పాకిస్తాన్ ఏజెంట్ ఎవరైనా వచ్చి ఏదైనా చేసేయచ్చు, చైనీస్ ఏజెంట్లు ఎవరైనా వచ్చి ఏదైనా చేసేయచ్చు, అమెరికన్ సిఏ ఏజెంట్లు వచ్చి ఏదో ఒకటి ట్రిగర్ చేయొచ్చు. ప్రతి దేశానికి సంబంధించిన ఏజెంట్లు, వాళ్ళ ఐడియాలజీకి సంబంధించిన కొందరు వ్యక్తులు, వాళ్ళు ఏ టైంలో ఏది కావాలంటే ఏదైనా చేయొచ్చు. ఇంటర్నల్ సెక్యూరిటీ అనేదే లేదు ఇక్కడ, ఎవ్వడు సేఫ్ కాదు అని ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. కఠిన చర్యలు తీసుకోవాలి. నిరసన వ్యక్తం చేయడం అంటే ఏంటిది? మనం చిన్నతనం నుండి చూస్తలేమా? అసెంబ్లీ ముట్టడి అంటే లోపలికి పోతారా? కాదు కదా. వాళ్ళు అక్కడ దాకా పోయి బయట నిలబడి నిరసన వ్యక్తం చేస్తారు, గేట్ల దగ్గర ఉండి ఇట్లా అట్లా. డైరెక్ట్ పార్లమెంట్లో దుంకి అక్కడ టేబుల్ల మీదకి వెళ్ళి దుంకుకుంటా పోకుండా ఇదేం నిరసన? ఇప్పటికే మన ఇంటర్నల్ సెక్యూరిటీ ఎన్నోసార్లు ఎక్స్పోజ్ అయిపోయింది. 6-7 నెలలు మెయిన్ రోడ్ల మీద ధర్నాలు చేసినప్పుడు, ట్రంప్ వచ్చినప్పుడు 3 రోజులు మత కల్లోలాలు జరిగినప్పుడు, రిపబ్లిక్ డే నాడు జెండాను ఒక రకంగా అవమానించినప్పుడు ఎక్స్పోజ్ కాలేదా? అంటే మనము దాన్ని కవర్ చేయకుండా కొంత హానెస్టీ మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను నేను. తప్పు జరిగింది, ఓకే రైట్, నెక్స్ట్ ఇట్లకెళ్ళి కాకుండా చూస్తాం, రెక్టిఫై చేస్తాం. ఇందులోపల రాజకీయ పార్టీలు, ఐడియాలజీలు, దిక్కుమాండ్ల లొల్లులు, మీడియా లొల్లి ఇవన్నీ పక్కన పెట్టుండి, ఇది మన భారతదేశం లోపల మన ప్రజాస్వామ్యం పైన ఒక చిన్న మచ్చ లెక్క అన్నట్టు. అంటే మీకు అర్థమవుతుందో లేదో, బయటికి వేరే దేశాలకు ఏం మెసేజ్ పోతుంది? నేను చెప్పినా కదా, భారతదేశం అనేది ఒక చిన్న సాఫ్ట్ స్టేట్. అది దాన్ని ఏమైనా చేయొచ్చు, ఎవరన్నా ఏమైనా చేసేసుకోవచ్చు. రేపటి కాలం ఎవడన్నా టూరిస్ట్ ఇండియాకి రావాలంటే వెనక ముందు అవుతాడు, అరే పార్లమెంట్లోనే సెక్యూరిటీ లేదు, మాకెవడిస్తాడు రా బాబు అని. ఇప్పటికే ఎన్నో రకాల మిస్కన్సెప్షన్స్ ఉంటాయి వాళ్ళకు. ఈ వెస్టర్న్ మీడియా ఫీడ్ చేస్తుంటుంది వాళ్ళకు, ఇక్కడ పోతే ఇట్లా మీరు మర్డర్ అయిపోతారు, రేపు అయిపోతారు, దొంగతనాలు అవుతాయి, మనుషులు ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు. ఒక ప్రాపగెండా వార్ నడుస్తుంది మన దేశం పైన. దీన్ని ఎట్లా కంబాట్ చేస్తాం మనం ఫిల్మ్గా ఒక స్టాండ్లో తీసుకున్నప్పుడే కదా. ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఇంకోసారి ఎవడన్నా ఇట్లాంటి కథలు పడితే కనుక ఇంకా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని అందరు కలిసి యునానిమస్గా ఒక స్టాండ్ మీద ఉండి, అట్లీస్ట్ గవర్నమెంట్ ఒక స్టాండ్ మీద ఉండి అలా శిక్షించాలి. వాళ్ళ కాజ్ ఏదైనా కావచ్చు, కానీ పార్లమెంటు లోపలికి చొరబడడం తప్పు. నేనేం కోరుకుంటున్నా అంటే, దీన్ని డైల్యూట్ చేయొద్దు మెల్లమెల్లగా. ఇప్పుడు నిన్న ఒకరోజు అదే రోజు జరిగింది కాబట్టి సంఘటన, అందరూ ఒక యూనిటీ ప్రదర్శించి అందరు కొట్లాడిరు, ఇట్లున్నారు. కానీ మళ్ళీ తర్వాత రాజకీయాలు వచ్చేస్తాయి. వాళ్ళు మాకు సంబంధించిన స్టూడెంట్లనో, లేకపోతే మా పార్టీకి సంబంధించిన వ్యక్తులనో, మా ఐడియాలకు సంబంధించిన వ్యక్తులనో, లేదండి నిరసన వ్యక్తం చేసిరండి, ఇట్లయిందండి, అట్లయిందండి, ఇదండి అదండి అని.
నిన్న ఉన్న జోష్ మొమెంటము లేకుంటే ఆ కసి ఇంకో 3 రోజులైనాక ఉండదు. గవర్నమెంట్ ఒక ఫిర్మ్ స్టాండ్ తీసుకోవాలి, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. పార్లమెంట్ పైన ఎవరైనా దాడి చేయడానికి వస్తే, పార్లమెంట్లో అట్లా ట్రెస్ పాస్ చేస్తే, మన దేశానికి సంబంధించిన రాజకీయ నాయకులను, మన దేశానికి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్లను హర్ట్ చేయడానికి కానీ ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ సిగ్నల్ పంపాలి. ఇది నేను భారతదేశ ప్రభుత్వం నుండి నేను కోరుకుంటున్న విషయం. థ్యాంక్ యూ.